మేబీ లోకేష్ ని అధ్యక్షుడిగా ఎన్నుకోవచ్చేమో, లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవచ్చేమో, ఏమైనా జరగచ్చు. ఎందుకంటే ఆ పార్టీ కార్యకర్తలందరూ కోరుకుంటున్నారు తదుపరి నాయకత్వం లోకేష్ అని చెప్పి తీర్మానం ఆమోదించారనుకోండి, అప్పుడు చరిత్రలో నిలిచిపోయేది. ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబుని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ చేసింది ఒక చరిత్ర. మొట్టమొదటి ఎన్టీ రామారావుని అధ్యక్షుడిగా ఎన్నుకునేది ఒక చరిత్ర. తర్వాత ఎన్టీ రామారావుని దించేశాక చంద్రబాబు నాయుడు అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ ఎన్టీఆర్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఒక చరిత్ర. అదే సందర్భంలో ఇప్పుడు తదుపరి వారసుడిగా లోకేష్ని ప్రకటించడం, మేబీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంతవరకు లేదు తెలుగుదేశం చరిత్రలో. వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టడమా, లేదా చంద్రబాబు గారిని గౌరవ అధ్యక్షుడిగా పెట్టి లోకేష్ని అధ్యక్షుడిగా పెట్టడమా ఏమైనా చేస్తే అప్పుడు చరిత్రలో నోట్ చేయదగ్గది అవుతుంది. ఏం చేస్తారో చూడాలి. అంటే మామూలుగా ఈ భోజనాలు ఇవన్నీ అది మహానాడికి ఎప్పుడో ఒక పేరు ఉంది, జనం రావడం, రైళ్లలో బస్సులు కుటుంబ సమేతంగా వెళ్ళదగినటువంటి కోణంలో చేస్తారు వాళ్ళు. చాలా బాగుంటుంది, అది ఫ్యామిలీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు పండగలాగానే. పండగలా చేసుకుంటారు. కాకపోతే అది పెద్ద రికార్డ్ ఏం అవుతుందో నాకు తెలిసి. అంతకు మించి నిన్న అన్నారు కాబట్టి అంతకు మించి ఏముంటది, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి జనాలకు అనేది ఇక్కడ చూడాలి. మెయిన్ ఆలోచన అది ఏంటండి. సార్ ఫైనల్ గా ఒకటి ఇందాక అడుగుదాం అనుకున్నాను, మేబీ ఇది కరెక్టో కదా కూడా నాకు తెలియదు. నిన్న జరిగింది పాలిట్ బ్యూరో సమావేశం కదా సార్, టీడీపీకి సంబంధించిన పాలిట్ బ్యూరో. అంటే అందులో ఈ కీలక నిర్ణయాలన్నీ తీసుకున్నారు. సంక్షేమానికి సంబంధించి పెండింగ్ లో నిధులు, పథకాలు, క్యాలెండర్, గ్యాస్ సిలిండర్ ఇవన్నీ కూడా. అయితే ఇది కూటమిగా 3 పార్టీలు ఉండి తీసుకోవాల్సిన నిర్ణయమా, లేదంటే ముందు వీళ్ళు తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో భేటీ అయ్యి చర్చించి తీసేసుకోవచ్చా? బాబు గారికి వాళ్ళ పార్టీ నుంచి సజెషన్ వచ్చింది, ఆయన చాలా బాధ్యతాయుతంగా ఏమన్నారు, మనం ఈ డెసిషన్ తీసుకుని మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం అన్నారు. వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ కదా అది. వాళ్ళ పార్టీ మీటింగ్